మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శత్రు వినాశానికి నివారణ. మంగళవారం కాలభైరవాష్టకం చదువుకోవాలి. ఆ కాలభైరవాష్టకం లలిత సహస్రనామము పుస్తకంలో ఉంటుంది. 8 పద్యాలు ఉంటాయి. 8 పద్యాలు భక్తి శ్రద్ధలతో చదువుకోండి. మీకు వీలైతే ఓపిక టైము ఉంటే 8 పద్యాలు 8 సార్లు చదువుకోండి. మంగళవారం అష్టమి వస్తే చాలా విశేషం. మంగళవారం అష్టమి రోజున మనం ఎక్కువగా అమ్మవారిని పూజిస్తాం. కానీ కాలభైరవుని కూడా అమ్మవారితో కలిపి పూజించాలి. ఇలా పూజించడం వల్ల మనకు ఉన్న శత్రువులను కాలభైరవుడు పారద్రోలుతాడు. అప్పుడు మనకు శత్రువులే ఉండరు. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.